ప్రచారంలో భాగంగా మాడుగులపల్లి మండల కేంద్రానికి వచ్చినటువంటి నాయకులకు మాకు స్వాగతం పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మాడుగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. అలాగే మీ అందరికీ తెలుసు, వక్తలందరూ చెప్పిండ్రు, మొన్న జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని మాడుగులపల్లి మండలంలో ఒక విశిష్టత ఉంది. మూడు కాన్స్టిట్యున్సీలలో వస్తుంది. కానీ మీరు మీ ముగ్గురు ఎమ్మెల్యేలకు మీ మండలాల నుంచి మంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు. అదే విధంగా ఇప్పుడు జరిగిపోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మీరు భారీ మెజార్టీ ఇవ్వగలరని కోరుకుంటున్నా. భారీ మెజార్టీ ఇవ్వాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నా. మెజార్టీ ఇచ్చి మా మీద బాధ్యత పెంచండి అంతే. ఇందాక బీజేపీ గురించి ఎవరో కొత్త మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ గురించి కూడా ఇవాళ తెలుసు మీకు, 3 ప్రధాన పార్టీలు ప్రధానంగా పోటీలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి నేనైతే, బీజేపీ నుంచి సైదిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన చూసి దాని మీద వెగటొచ్చే వాళ్లకు మీరు బుద్ధి చెప్పి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని అద్వితీయంగా గెలిపించుకున్నారు మన రాష్ట్రంలో. అట్లనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా 100 రోజుల నుంచి నడుస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలనలో నడుస్తున్న పరిపాలన మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా చెప్పినటువంటి 6 హామీల్ని అమలు చేస్తూ దాంట్లో 5 అయిపోయినాయి. ఇంకొక హామీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అది కూడా అయిపోతుంది. ఇంత ఇదిగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరు మళ్ళీ భారీగా ఆదరించాలి. కానీ ఇక్కడ ఒక విషయం బీజేపీ గురించి చెప్పదలుచున్నా. కొంతమంది యువకులు కొంతమందిని బీజేపీ వాళ్ళు ప్రోత్సహించాలని, డైవర్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఎవరన్నా ఎన్నికలలో బీజేపీ వాళ్ళు అర్థం కాదు. ఎవరన్నా చేసేది చెప్పు, లేకపోతే చెప్పింది చెప్పు, ఆ ఓట్లు అడుక్కుంటాడు. కానీ వీళ్ళు గుడి పేరు మీదనో అక్షంతల పేరు మీదనో ఓట్లు అడుగుతారు తప్ప వాళ్ళు వచ్చినోడికి మీ ఇంటింటికి వచ్చిన బీజేపీ అనుకోకుండా అండి. ఈ రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ వాళ్ళు చేసింది ఏందో ఒక్కసారి మీరు అందరు ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు ఎవరన్నా దానికి సమాధానం దొరికితే ఓటేయండి అని మీరే చెప్పండి. కాబట్టి ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. ఈ అందరూ కూడా యువకులు రాబోయే 15 రోజులు చాలా కీలకం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చేదానికి మీరందరూ కూడా కృషి చేసి ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించి మన మాడుగులపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లలో భారీ మెజార్టీ వచ్చేదానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తున్నా. నేను కూడా ఒక ఎంపీగా వెంకటరెడ్డి గారితోని, జయవీర్తోని, బిఎల్ఆర్ గారితో ఒక సోదరుగా కలిసి ఉండి మన మాడుగులపల్లి ఎలాంటి డెవలప్మెంట్ అయినా చేయడానికి ముందుంటామని మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మిర్యాలగూడ మాడుగులపల్లికి సంబంధించి తోపుచెరువులో ఒక లిఫ్ట్ మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ని నేను తప్పకుండా బిఎల్ఆర్ గారితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సమన్వయం చేసుకుని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అనే నిశ్చయంతో ఆయన గట్టిగా పనిచేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మేము కోఆర్డినేట్ చేసుకుంటే నేను, బిఎల్ఆర్ గారు తోపుచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ని అతి త్వరలో దాని కొబ్బరికాయ కొడతామని మీ అందరికి తెలియజేస్తున్నా. అంటే మాడుగులపల్లి కన్నెకల్ రోడ్డు ఒకటి కూడా ప్రధానంగా సమస్య ఉన్నది. ఆ దాన్ని కూడా మనకే ఇది లేదు. నీళ్ల మంత్రి మన ఆయనే, రోడ్ల మంత్రి మన జిల్లా ఆయనే. వెంకటరెడ్డి గారు ఉన్నారు. మనకు మాడుగులపల్లి కేంద్రం నుంచి కన్నెకల్లి రోడ్డు కూడా వెంకటరెడ్డి గారితో సమన్వయం చేసుకుని అతి త్వరలో దానికి కూడా కొబ్బరికాయ కొట్టి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ అతని ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు అనుకోండి, ఇక్కడ జయవీర్ అనుకోండి, బిఎల్ఆర్ గారు అనుకోండి, మన జిల్లా నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం ముందుంటారు. మీకేమేం కావాలనో మమ్మల్ని ఏ రాత్రైనా ఏ పగలైనా డిమాండ్ చేసి సాధించుకోవచ్చు. కాబట్టి మీరు